మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు 125 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 138 మండలంలో పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చంద్ర నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో 3000 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి నియోజకవర్గానికి 3500 ఇంటి నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు। సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలకు అందించాలని డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఆర్ఓ విద్యుత్ డిపార్ట్మెంట్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। కళ్యాణ లక్ష్మి చెక్కులు అంటే దాదాపుగా 1,25,00,000 రూపాయలు 1,25,00,000 రూపాయలు ప్రభుత్వం నుంచి మా ఆడపడుచుల మరి కళ్యాణానికి సహాయానిధిగా మరి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా మన సీఎం రిలీఫ్ ఫండ్ 103 మరి డోర్నకల్ మండలానికే కేవలం డోర్నకల్ మండలం వరకే 138 సీఎం రిలీఫ్ చెక్కులు దాదాపు ఇవి కూడా మరి 1 కోటి పైనే కాబట్టి అన్ని ఈక్వల్ గా ఉండవు కాబట్టి 1 కోటి పైన కాబట్టి ప్రతి పేదవాడిని కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూనే ఈ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం రెండు అదేవిధంగా ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు అన్ని సమానంగా ముందు తీసుకెళ్తారు। ఓకే, తీవ్రంగా తలనొప్పి, తీవ్రంగా జాయింట్ పెయిన్ అంటే కీళ్ళ నొప్పులు, తీవ్రంగా ప్లేట్లెట్ కణాలు పడిపోయి ఆర్థిక నష్టం పేద ప్రజలకు జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కలారా మా అన్నలారా ఇక్కడ ప్రకటించారు, తింటూరు, మరి తీసుకుంటూరు, అయినా కానీ మరి మా నాయకులు ఎందుకో ప్రజలలో తీసుకోపోతున్నారు, తీసుకోపోయే దాంట్లో వెనకబడతా ఉన్నారు, ఒకరు తోకను ఒకరు వెనక లాక్కునే పనిలోనే ఉన్నారు। దయచేసి ఇది మన ప్రభుత్వం, పేదవాడు బతకాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం బతకాల్సిన అవసరం ఉంది। గత 60-75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏ ప్రాజెక్టు తెచ్చినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది। ఈ రోజు ఈ ఉద్యోగాలు చేస్తున్న ఏ అధికారైనా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మరి నియామకాలు చేపట్టింది। ఈ రోజు అందరం చదువుకొని ఇందులో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాం, ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలైన వర్గాలు, ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ సోదరులు, పేదవాడు ఈ రోజు చదువుకున్నాడన్నా అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం। ఈ రోజు మనం నిలబడ్డ ఈ ఆఫీసులు కాంగ్రెస్ పార్టీ నిర్మాణం, మనం నడిచే రోడ్లు కాంగ్రెస్ పార్టీ నిర్మాణాలు, ఇది ఈరోజు రైల్వే కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే పోడు భూములకు పట్టాలు కావచ్చు, మీకు ఇచ్చే ప్రతి పథకం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా। కాబట్టి అక్కలారా భవిష్యత్తులో మా నాయకులు ఒకరినొకరు లాక్కునే పనిలో ఉంటారు। కాంగ్రెస్ పార్టీలో అది సాంప్రదాయ ఆస్తి। కాంగ్రెస్ పార్టీలో హక్కు ఏంటంటే ఈ పార్టీ ప్రతి ఒక్కరిది నేను అందరికీ అర్థమవుతుంది, మధ్య మాట కలుపు ఇలా పెట్టరు। కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిది కాబట్టి ప్రతి ఒక్కరు నా పార్టీ అని ఫీల్ అవుతారు కాబట్టి అది ఉంటది। 2-3 ఉన్న సంవత్సరాలనే పంచాయతీలు అవుతుంటాయి, అలాంటిది ఇంతమంది ఉన్నప్పుడు చిన్న చిన్నవి జరుగుతుంటాయి। కానీ మీరందరూ వారందరినీ సరి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బాధించుకోవాల్సిన బాధ్యత మీ అందరిది।